Welcome to Spectrum IAS Academy. This is Bhaira Saubootraju, 2x1 Bradipeta Guntur. 2026లో చూసినట్లయితే మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏం చేతనంటే ఇంతకుముందు జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం, నేను చెప్తూనే ఉన్నాను, ఎగ్జామ్ మనం కష్టపడి చదివి ప్రిపేర్ అయ్యి రాసి మనం రిజల్ట్స్ కోసం వెయిట్ చేయడమే. రిజల్ట్స్ అనేవి ఒకసారి 6 నెలలకు రావచ్చు, సంవత్సరానికి రావచ్చు, కోర్టులో కేసులు పడి ఆ తర్వాత క్లియర్ అయ్యి రావడం జరుగుతుంది. చాలామంది ఈ విషయంలో చాలా సందేహాలు కలిగి ఉన్నారు. ఎప్పుడు కోర్టులో పడుతుంటాయి, ఇవి అయ్యేవి కావు, వచ్చేవి కావు అనేటువంటి ఒక నెగిటివ్ థాట్స్ నుంచి బయటికి రావాలి. ఏం చేయాలంటే నాకున్నటువంటి అనుభవాన్ని బేస్ చేసుకొని, నాకున్నటువంటి ఒక 35 years ఎక్స్పీరియన్స్లో చాలా కేసులు పడ్డాయి. అయినప్పటికీ కూడా అవన్నీ క్లియర్ అయిపోయి అందరికీ ఉద్యోగాలు రావడం అయింది. ఆ ఉద్యోగాలు చేస్తూ చాలామంది రిటైర్మెంట్ కూడా అయిపోయారు. సో నేను చెప్పేది ఏంటంటే, మనం కష్టే ఫలే అనేటువంటి సూత్రాన్ని నమ్మి మన యొక్క కష్టాన్ని మనం దాన్ని కన్వర్ట్ చేసి ఎగ్జామినేషన్ రూపంలో ప్రజెంట్ చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు సంభవిస్తాయి అని చెప్పడానికి గ్రూప్ 2 కేసు పడి గ్రూప్ 2 క్లియర్ అయ్యింది. అదేవిధంగా గ్రూప్ 1 రిజల్ట్స్ కూడా ఇచ్చేశారు. నెక్స్ట్ ఇంకా ప్రభుత్వం దగ్గర క్లియర్గా కనబడుతుంది మనకి. నెక్స్ట్ గ్రూప్ 1కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, నెక్స్ట్ గ్రూప్ 2కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటికి రావాల్సినటువంటి ఫైనల్ క్లియరెన్స్ని తీసుకొని నిరుద్యోగులకి ఒక ఆశావాద దృక్పథాన్ని వ్యక్తం చేద్దామనే ఉద్దేశంతో ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. కాబట్టి సో దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్, పర్టికులర్లీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఈ గ్రూప్ 1 గ్రూప్ 2ని ఇంటిగ్రేటెడ్గా చదువుకోవడానికి మంచి అవకాశం. నిన్న పేపర్ మనం గమనించినట్లయితే ఇక్కడ మహిళలు ఎక్కువగా కూడా మంచి ఫలితాలు సాధించినట్లు మనకు కనిపిస్తూ ఉంది. మీరు చూసినట్లయితే ఈనాడు పేపర్లో మనకి ఇక్కడ 5 మహిళలు కనిపిస్తూ ఉన్నారు. ఈ 5 కూడా మరి వాళ్ళు ఈ యొక్క రంగాన్ని నమ్ముకొని కష్టపడి పరిశ్రమ చేశారు కాబట్టి గ్రూప్ 1లో వీళ్ళు మెరవడం జరిగింది. ఉస్సే లేఖన, ద్రోణంరాజు శ్రీరమణి, పోలిశెట్టి రిషిత, పెసల ప్రియంవద, జి దివ్యశ్రీ. సో వీళ్ళల్లో చూసినట్లయితే మనకి నాన్ లోకల్లో గ్రూప్ 1 టాప్లో రావడం జరిగింది. తెలంగాణకి చెందినటువంటి అక్కడ సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ అగైన్ ఇక్కడ రాసి మళ్ళీ ఇక్కడ కూడా రావడం జరిగింది. అంటే కష్టపడి ఎవరైతే సబ్జెక్ట్ని ఎక్వైర్ చేస్తారో, ఎవరైతే ఎక్వైర్ చేసే సబ్జెక్ట్ని ప్రజెంట్ చేస్తారో వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారు అన్నదానికి నిన్న మనకి February 1st వచ్చినటువంటి యొక్క గ్రూప్ 1 ఫలితాలు. అదేవిధంగా అంతకుముందు 3 days 4 days బ్యాక్ గ్రూప్ 2 ఫలితాలు. అంటే గ్రూప్ 2 అనేది జరిగింది, ఒక 2 years ప్రాసెస్, 2.5 years 3 years ప్రాసెస్ జరిగింది. అయినప్పటికీ కూడా ఏంటంటే ఎవరైతే ఆ రంగాన్ని నమ్ముకొని పరిశ్రమ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు పొంది చాలా జీవితంలో మంచి ఆశా దృక్పథాన్ని కలిగి ఉండటం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే అయిపోయింది, గతం అయిపోయింది. భవిష్యత్తు గురించి మనం పరిశీలించినట్లయితే మన కళ్ళ ముందు ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు కూడా ఉన్నాయి. దానికి ప్రిపరేషన్ ముందుగా స్టార్ట్ చేయాలి. అంటే ఎవరైతే గతంలో విఫలమయ్యారో వాళ్ళు అగైన్ రీస్టార్ట్ చేసుకుని తప్పులు ఎక్కడ జరిగినాయి ఆ తప్పులు సరిదిద్దుకొని మనం ప్రయాణం చేసినట్లయితే విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుందండి. నిన్న వీళ్ళు 5లో చెప్పినటువంటి వాడి ఇంట్రెస్ట్ మనం పరిశీలించినట్లయితే ఎక్కడ మిస్టేక్స్ జరిగినాయి ఆ మిస్టేక్స్ పునరావృతం కాకుండా మరలా వాళ్ళు సరి చేసుకుని రాయటం జరిగిందండి. సక్సెస్ ఎప్పుడు కూడా మనకి వెంటనే రాదు. సక్సెస్ రావడానికి చాలా ఫెయిల్యూర్స్ మనం టచ్ చేస్తూ పోవాలి, ఆ తర్వాతే సక్సెస్ వస్తుంది. ఇప్పటివరకు చాలామంది IAS, IPS, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వాళ్ళందరూ కూడా ఇటువంటి ఫెయిల్యూర్స్ అనేటువంటి మెట్లు దాటి వచ్చిన వాళ్ళే. రేపటి నుంచి మీకు వీడియోస్లో నేను గ్రూప్ 1 సిలబస్ ఏంటి, గ్రూప్ 2 సిలబస్ ఏంటి, ఇంటిగ్రేటెడ్గా ఎలా ప్రిపేర్ కావచ్చు, ఎలా మనం 2026, 2027లో వచ్చేటువంటి ఏపీపీఎస్సీ, TSPSC ఎగ్జామినేషన్స్లో మనం ఎలా విజయం సాధించాలనే అంశాల గురించి క్లియర్గా వీడియోస్ స్పెక్ట్రమ్ IAS అకాడమీ తరఫున ఇస్తూ ఉంటాను. కాబట్టి మీరు తక్షణమే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.